హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఇదొచ్చేసి ఏంటనుకున్నా పాలకూర పప్పు అనుకుంటున్నా. పప్పులో కాలేసినట్టే ఇదొచ్చేసి పాలకూర పప్పు అయితే కాదు. ఇదొచ్చేసి మునక్కాయ ఆకు పప్పు. మనం ఎప్పుడు మునక్కాయలే తింటాం పప్పులేసుకొని. అప్పుడప్పుడు ఆకు గీట చాలా మంచి హెల్త్ గీట. ఇదొచ్చేసి మేము ఇంకా పల్లెటూరులో అయితే ఈజీగా దొరికేస్తుంటది. ఇదొచ్చేసి మునగాకు. నేను వచ్చేసి ఇది లేతది తీసుకున్న, కొంచెం ముదిరిది గీట తీసుకున్న. హెల్త్‌కి చాలా మంచిది. ఎవ్వరైనా తినొచ్చు. ఇదొచ్చేసి మునగాకు. చాలామందికైతే మునగాకు పప్పు ఎట్లా చేయాలో తెలవదు. ఇంకా డైరెక్ట్ మనం పప్పులో వేసుకున్నామంటే కొంచెం పసరు వాసనలాగా, ఆకు పసరు వాసనలాగా కనిపిస్తది. అట్లా కాకుండా ఇట్లా నేను చెప్పే విధంగా చేయండి. ఫస్ట్ అయితే ఒక కడాయి తీసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని మనం ఆకు బాగా కడుక్కొని ఆకు ఒకటి వేసుకోవాలి. ఆకు వేసుకున్న తర్వాత కొంచెం లైట్‌గా వేయించాలి అంతే. లైట్ వేగాలి కొంచెం ఆయిల్‌లో అంతే. లైట్‌గా కొంచెం వేగిన తర్వాత మనము జస్ట్ టమాటా పప్పు ఎట్లా చేసుకుంటామో అట్లే వేసుకుంటే అయిపోతే. టమాటా పప్పు వేసుకొని మనం డైరెక్ట్ ఈ ఆకు వేసుకొని ఒక 3 విజిల్స్ వచ్చిందాక ఉంచేస్తే మస్తు టేస్ట్‌గా ఉంటది. ఇది వచ్చేసి నేను అన్నా కదా లైట్‌గా వేయించుకోవాలని. కొంచెం లైట్‌గా వేగిన తర్వాత మనం టమాటా పప్పు ఎట్లా చేస్తాం అట్లా చేయాలి. ఫస్ట్ అయితే నేను పప్పు కడిపెట్టుకున్న. కొంచెం పసుపు, కొంచెం కారం, కొంచెం సాల్ట్, ఇంకా కొంచెం చింతరెక్కలు గిట్ట వేసుకొని మనము కొంచెం ఆయిల్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత టమాటాలు అన్నా కదా, కొంచెం టమాటా పప్పు అన్నా కాబట్టి టమాటాలు జర ఎక్కువ క్వాంటిటీయే పడతాయి. ఒక 5, 6 టమాటాలు అయితే సరిపోతాయి. మన ఇష్టం. కారం పొడి కాకుండా ఈట పచ్చికాయలు వేసుకునే ఈట టేస్ట్ అయితే మస్తు ఉంటుంది. నేనైతే కారం పొడి వేసుకున్నా. తానైతే ఫస్ట్ అయితే కారం పొడి ఉంది కాబట్టి కారం పొడి వేసుకుంటున్నా. నేను అన్నా కదా టమాటాలు ఒక 5, 6 అయితే సరిపోతాయి. టమాటాలు ఈట వేసుకొని మనం ఇప్పటిదాకా చిన్న కడాయి మనం వేయించుకుంది మునగాకు ఉంది కదా, అది ఈట వేసేసుకొని ఒక 3 విజిల్స్ వచ్చిందాక పెట్టేసుకుంటే అయిపోతుంది. పోసి వేసుకోవడమే. మస్తు టేస్ట్‌గా ఉంటే హెల్త్ గిట్ట చాలా మంచిది. ఇది వచ్చేసి మనకి జొన్న రొట్టెలకైనా లేకపోతే చపాతీలకైనా ఇంకా మస్తు టేస్ట్ ఉంటుంది. ఒక 3 విజిల్స్ పెట్టేసుకుంటే అయిపోతుంది. మనకు చాలా ఈజీ. మనం డైరెక్ట్ వేసుకోవచ్చు కదా ఆకు అని అనుకుంటారు కానీ ఎందుకో తెలియదు స్మెల్ వస్తుంటుంది మనకి, పసరు స్మెల్. అందుకే నేను డైరెక్ట్ వేయకుండా లైట్‌గా వేయించి ఇట్లా పప్పు వేసుకుంటున్నా. నేను అన్నా కదా పోసేస్తే అయిపోతుంది. మస్తు టేస్ట్ బాగుంటుంది. ఈ వీడియో మాత్రం నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్.